Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ అయితే రెండోది డబ్బుడ్ మూవీ మంజుమల్ బాయ్స్. మలయాళంలో ఆల్రెడీ పెద్ద హిట్ అవడంతో కంటెంట్ పై కాన్ఫిడెన్స్ తో మన వాళ్ళు సినిమాకి వెళ్లారు. అండ్ డే 1 ప్రైమరీ బుకింగ్స్ ని కూడా దాటేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 పెద్ద నెంబర్ నే పెట్టింది మంజుమల్ బాయ్స్ ఫిల్మ్. బట్ ఫ్యామిలీ స్టార్ మాత్రం డే 1 తో పోల్చితే డే 2 బాగా డ్రాప్ అయింది. ఇలాంటి డ్రాప్స్ ఒక డిజాస్టర్ సినిమాకి మండే రోజు చూస్తాం. బట్ ఫ్యామిలీ స్టార్ సెకండ్ డేనే చూసింది. సండే ఏదైనా హోల్డ్ చేస్తే చేయొచ్చు, బట్ మండే నుంచి కోలుకోవడం కష్టం. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ టిల్లు స్క్వేర్ ఫిల్మ్ ఈ రెండు సినిమాల్ని ఈ వీకెండ్ డామినేట్ చేస్తూ దూసుకుపోతుంది. అండ్ ఇంకో 2 డేస్ లో 100 కోట్ల మార్క్ కూడా దాటబోతుంది. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా మంజుమల్ బాయ్స్ విషయానికి వస్తే ఈ మూవీ డే 1 నైజంలో కలెక్ట్ చేసిన షేర్ 55 లక్షలు. నైజంలో బిజినెస్ కోటి వరకు ఉండడంతో మరో 45 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక ఆంధ్ర అండ్ సీడెడ్ మొత్తం మీద 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోటి వరకు ఉండడంతో మరో 50 లక్షలు కలెక్ట్ చేస్తే చాలు. అలా ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1,05 లక్షలకి చేరుకోగా గ్రాస్ 1.8 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 95 లక్షలు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. అండ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది మంజుమల్ బాయ్స్ ఫిల్మ్. సో బాక్స్ ఆఫీస్ రన్ ఇంకా అయిపోలేదు. ఫుల్ రన్ లో తెలుగు స్టేట్స్ లో ఎంతవరకు వెళ్తుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో డే 1 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 1.5 మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అవగా ఇందులో 95 లక్షలు నైజం నుంచి వస్తే మిగిలిన 55 లక్షలు ఆంధ్ర సీడెడ్ నుంచి వచ్చాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే సెకండ్ డే నైజంలో 9 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డే షేర్ నైజంలో 2.7 కోట్ల రేంజ్ లో ఉంది. నైజంలో బిజినెస్ ఏకంగా 13 కోట్లకి చేరడంతో మరో 10.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెడ్ లో డే 2 12 లక్షల షేర్ తో డెడ్ డ్రాప్స్ ని చూడగా టోటల్ షేర్ సీడెడ్ లో 58 లక్షలకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ ఏకంగా 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇక్కడ బయ్యర్స్ కి భారీ లాసులు తప్పేలా లేవు. ఇక ఉత్తరాంధ్రలో డే 2 15 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇంకెక్కడ 8 లక్షలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో 2 డేస్ కి గాను ఉత్తరాంధ్ర షేర్ 62 లక్షలకి చేరుకోగా ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 26 లక్షలు, గుంటూరులో 34 లక్షలు, కృష్ణాలో 29 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 10 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 20 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్లు కావడంతో మరో 34 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా మరో 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే మండే నుంచి టార్గెట్ 30 కోట్లు ఉంటుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే 9th డే తెలుగు స్టేట్స్ లో 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ కంటే 40 లక్షలు ఎక్కువ కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 19.7 కోట్లు, సీడెడ్ లో 4.4 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నైజం అండ్ ఉత్తరాంధ్రలో హ్యూజ్ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది. ఇక ఈస్ట్ లో 2.3 కోట్లు, వెస్ట్ లో 1.4 కోట్లు, గుంటూరులో 2 కోట్లు, కృష్ణాలో 1.8 కోట్లు అండ్ నెల్లూరులో 1.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 37.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 62 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 12.5 కోట్ల షేర్ తో మోత మోగించిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 53 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 95 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటికే 25 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది టిల్లు స్క్వేర్ ఫిల్మ్. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 100 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఫుల్ రన్ లో గీత గోవిందూరాన్ని బీట్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.